ఈరోజు 'బిగ్ బాస్' అయితే మరీ అలా సప్పగా కాకుండా అలా నార్మల్‌గా కాకుండా అయితే ఒక వేలో అయితే జరిగింది. ఫస్ట్ గేమ్ నిఖిల్ అండ్ మన విష్ణుప్రియ అయితే పార్టిసిపేట్ చేశారు. అదేందంటే ఆహ్, కీస్ ఉంటాయి. కింద వాటర్‌లో ఈ ఒక లాక్స్ ఉంటాయి. దాన్ని ఓపెన్ చేసి అది ఇక్కడ ఒక రోల్ లాగా ఏసి ఒక బకెట్‌లో అయితే ఎయ్యాలి. ఇది టాస్క్. బట్ ఏందంటే విష్ణుప్రియ అండ్ మన నిఖిల్ అయితే చాలా అంటే చాలా ఆడారు. కానీ ఇద్దరు గెలవలేదు. నిఖిల్ అయితే ఈ ఒక్క గేమ్‌లో నిఖిల్ అట్‌లీస్ట్ 90% ఇస్తే మన విష్ణుప్రియ అయితే 70% ఇచ్చింది. అండ్ లాస్ట్‌కి ఏందంటే అవి బకెట్‌లో ఎయాలనే దగ్గర అయితే వాళ్ళైతే ఎయలేకున్నారు. సో, దానివల్ల అయితే ఇద్దరికీ ఇద్దరైతే అది ఆపలేదు. సో, ఏందంటే దీనివల్ల ఏందంటే వైల్డ్ కార్డ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎలా అయిపోయిందంటే ఈయన ఏదన్నా ఒకవేళ గాని ఇద్దరు ఓడిపోయినారంటే వైల్డ్ కార్డ్ అనేది యాడ్ అవుతది. ఒకవేళ లేదంటే ఈళ్ళొక వైల్డ్ కార్డ్ ఉన్నది గదా! ఆ ప్లేస్‌లో ఈళ్ళది శక్తి ఆర్ కాంతార అనేది పెడతారు. ఇది. అండ్ ఇంకోటేందంటే ఒకవేళ గాని అండ్ ప్రైజ్ మనీ గదా! ముందు తక్కువుండింది. 1,00,000 ఉండింది. ఇప్పుడు 1.5 చేశారు. సో, దానివల్ల ప్రైజ్ మనీ కూడా పెరుగుతుంది. అంటే ఎవరి టాస్క్ ఎవరు గెలుస్తారో దాన్ని బట్టనేది. ఓకే. అండ్ ఇంకో గేమ్ ఏందంటే మన 'ఆదిత్య' అండ్ 'ఓం' అయితే ఆడారు. 'ఆదిత్య', 'ఓం' అండ్ 'నబీల్' ఇద్దరు ఆడారు. అది ఏందంటే సమ్ 50 పాయింట్స్ రావాలి. అదే మిడిల్‌లో ఒక రౌండ్ తిరుగుతూ ఉంటది. ఒక బౌల్ అనేది. సో, దాని నుంచి పంపిస్తే అవతల ఒక 50 పాయింట్స్ ఎవరు గెలుస్తారో వాళ్ళు గెలిచినట్టు. లేదంటే ఓడిపోయినట్టు. ఇక్కడేందంటే దీంట్లో 'ఆదిత్య ఓం' గారు లిటరల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ ఆడినారని అయితే నాకైతే అనిపించింది. 'నబీల్' ఏందంటే మైండ్ గేమ్ పెట్టలేదు. ఏదో ఆడాలని ఆడాడు. నేను ఖచ్చితంగా గెలుస్తానని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఆడాడని అనిపించింది. అండ్ ఇంకో గేమ్ ఏందంటే మణికంఠ, యష్మి అయితే ఆడినారు. అండ్ వాళ్ళు 100% వాళ్ళిద్దరూ ఇచ్చారు. బట్ లాస్ట్‌కి ఏందంటే అది యష్మికైతే సపోర్ట్ చేసేసింది గేమ్ అనేది. సో, దానివల్ల ఏందంటే మన యష్మి అయితే ఆ గేమ్ అయితే గెలిచింది. అదేందంటే బెలూన్స్ ఉంటాయి కదా! చిన్న చిన్నయి యువతల నుంచి అవతలకి తీసుకొనెళ్ళి ఒక దగ్గర పెట్టేసి లాస్ట్‌కెళ్ళి బెల్ కొట్టాలా. 90% మణికంఠ గెలుస్తాడనుకున్నాం. బట్ లాస్ట్‌లో ఏందంటే మిస్ మ్యాచ్ అయ్యి తనైతే యష్మి అయితే గెలిచింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ దిస్ అండ్ ఇంకోటేందంటే ఆదిత్య ఓం అండ్ మన యష్మి అయితే వాళ్ళ 'కాంతార 2' వైల్డ్ కార్డ్స్ అయితే ఆపారు. దానివల్ల ఏందంటే 3,00,000 ప్రైజ్ మనీ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే. అండ్ ఒక ఇది 'మణికంఠ' అండ్ ఈళ్ళున్నారు గదా! మన 'యష్మి' గేమ్ అయిపోయిన తర్వాత 'సర్వైవల్ ఆఫ్ ద ఫిట్‌నెస్‌లో' ఒకరినైతే తీసేయాలి. ఆ ఒక పాయింట్ ఆఫ్‌లో ఈళ్ళంతా క్లాన్ అంతా డిస్కస్ చేసి 'కాంతార' క్లాన్ 'మణికంఠ'నైతే తీసేశారు. నెక్స్ట్ ఏందంటే ఈ యొక్క 'ఆదిత్య ఓం' అండ్ 'నబీల్' ఆడారు గదా! 'నబీల్' అది ఆడాల్సిన అవసరం లేదు. అదేందంటే అది పెద్ద మైండ్ గేమ్ గాదు. అండ్ అది పెద్ద స్ట్రాంగ్ ప్లేయర్ వచ్చి ఆడాల్సిన అవసరం లేదు. దాంట్లో యష్మి అయితే సారీ యష్మి గాదు. తినైతే సీత అయితే ఆడుండాల్సింది. బట్ సీత అయితే ఆడలేదు. ఎందుకంటే నబీల్ నేను చేస్తాను. ఐ కెన్ డూ ఇట్ అనే విధంగా ఓవర్ యాక్షన్ చేశారు. సో, దానివల్ల ఏందంటే నబీల్‌నైతే దాన్ని పంపించారు. బట్ నబీల్ 100% ఇచ్చారు గానీ ఆహ్, 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 బట్ సమ్‌టైమ్స్ మిస్‌ఫైర్ అవుతది గదా! అదైతే అయింది నబీల్‌కి. అండ్ రియల్లీ ఇంతవరకు నబీల్ ఆడిన గేమ్‌లో ఇది కొంచెం నాకేం అంత అనిపియలేదు. బట్ ఆదిత్య ఓం గారైతే చాలా బాగా ఆడారు. అండ్ ఈ యొక్క టీమ్ ఏందంటే ఈళ్ళు శక్తి టీమ్ ఉండారు గదా! వాళ్ళొచ్చి ఈళ్ళొక కాంతార టీమ్‌లో ఒకడినొచ్చి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్‌నెస్ నుంచి తీసేయాలి. సో, దానికేందంటే మన ఈళ్ళేందంటే అందరూ మాట్లాడుకున్నారు. 'నైనిక' నామినేషన్స్‌లో ఉంది. అండ్ 'విష్ణుప్రియ' నామినేషన్‌లో ఉంది. 'మణికంఠ' నామినేషన్ ఉంది. 'నబీల్' నామినేషన్‌లో ఉన్నాడు. అనే విధంగా అంతా మాట్లాడుకున్నారు. సో, దాన్నన్ని బేస్ చేసుకొని ఈళ్ళ టీమ్ ఏమనుకున్నారంటే మన సీతనైతే ఎలిమినేట్ చేసేసారు ఈ విధంగా అని. ఎందుకంటే ఇది ఫేట్ డెసిషనా అంటే ఖచ్చితంగా ఫేట్ డెసిషనే. ఎందుకంటే ప్రేరణ ఆల్రెడీ లాస్ట్ మంత్ నామినేషన్ నేను లాస్ట్ మంత్ అంటున్నాను. ఈ వీక్ నామినేషన్‌లో అయితే లేదు. అండ్ సీత కూడా చీఫ్ అవ్వడం వల్ల నామినేషన్‌లో అయితే లేదు. సో, దానివల్ల నేను చెప్తుందేందంటే సీతకి ఒకవేళ గాని ఈ గేమ్ ఆడకపోయినా పెద్ద ఫరక్ అనేది ఏమీ లేదు. ఎందుకంటే సీత ఆల్రెడీ చీఫ్ అయింది. సో, దానివల్ల ఒకవేళ నామినేషన్స్ ఇంకా రాదు గదా! సో, దానివల్ల తను ఎప్పుడు సేఫ్‌గానే ఉంది. ఈళ్ళెవ్వరు లేరు గదా! అని ఒక పాయింట్ ఆఫ్‌లో నిఖిల్, పృథ్వీ అండ్ యష్మి, ఆదిత్య అందరూ మాట్లాడుకొనైతే ఈ డెసిషన్‌కొచ్చారు. ఇది నాకైతే ఫెయిర్ డెసిషన్ అనిపించింది. నిఖిల్ ఆఫ్టర్ సోనియా ఎళ్ళిపోయిన తర్వాత నిఖిల్ తన బ్రెయిన్ పెట్టి ఆడటం అయితే స్టార్ట్ చేశాడు. నాకైతే అది కరెక్ట్ అనిపించింది. నేనైతే సీతను తీసి ఆహ్,
కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడని అయితే నాకైతే అనిపించింది. అండ్ మీకెలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి. అండ్ ఓకే గైస్, మరిన్ని వీడియోస్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకైతే బై బై.